హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూలో భాగంగా మనం ముందు ఎవరి గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ వీడియో అదొక ఏమో ఆ కళ్యాణ్ ఏం తప్పులేదు కావాలని హైలైట్ చేశారు అనిపించింది. ఏమో బిగ్ బాస్ టీం కొంచెం ఎక్కువ సపోర్ట్ తనుజాకి అన్నట్టు అంటుంటారు కదా. సో నాకు ఆ టైప్లో అనిపించింది. సపోర్ట్ చేశారు తనుజాని. కళ్యాణ్ ఎందుకు ఆ వీడియో చూసి అక్కడ ఏం వెతుకు చూచి అడిగి నీకు తప్పని ఎందుకు ఇలా చేసావు, ఆర్డర్ వేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి, ఆర్డర్ వేయకూడదు, రేషన్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయాలి, మీకు ఏదన్నా ఉంటే మంచిగా అవ్వాలని అంటే రిక్వెస్ట్ చేసి వండించుకోవాలి కానీ ఇలా చేయకూడదని అడగటం. తనేమో నీకు కావాలని ఆర్డర్ వేయలేసా, కావాలని అడిగాను, ఈ కర్రీ అయితే బాగుంటుంది, ఆలు కర్రీ అయితే బాగుంటుంది, బెండకాయ కర్రీ అయితే బాగుంటుంది అని అడిగాను అంటారు. అక్కడ వీడియో ప్లే చేస్తారు, చూపిస్తారు. ఈ అమ్మాయిని అడుగుతారు దివ్యని ఎవరికి తప్పు సార్ అంటే అక్కడ తప్పు తనుజది ఏం లేదు, కళ్యాణ్దే తప్పు. ఎందుకంటే ఆ 1 వీక్ నుంచి ఏదో ఒక విషయంలో తనుజని ఇట్లానే గిరుకుతూనే ఉన్నాడు, హర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఊకే ఏదో ఒకటి అంటే సెటైల్ లాగా తన మీద ఫ్రెండ్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ ఉంటుంది కాబట్టి తనుజతో కొంచెం మంచిగా ఉంటాడు. సో ఆ వేలో తను ఇంకా ఆట పట్టించినట్టు లేకపోతే ఇది ఉండొచ్చు అన్నట్టు నేను సీట్ చేస్తాను, ప్రతిదీ ఏదో ఇక్కడ జరిగిందనుకో నేను పోయి సీట్ చేస్తా రేషన్ మేనేజ్ దగ్గర అని తనుజ అందరితో అని అది చేయడం వల్ల ఇంకా కొంచెం తనుజకు ఆ వీక్ అంతా చూసింది కాబట్టి కోపం వచ్చింది. చూసి కోపం వచ్చి నువ్వు ఆర్డర్ వేయకు కళ్యాణ్, నువ్వు ఆర్డర్ వేయకు, నాకు తెలుసు రేషన్ మేనేజర్ ఏం చేయాలో అని ఇక్కడ గొడవ జరుగుతుంటే తను కూడా అంతే ఆలు కర్రీ అయితే బాగుంటుంది కానీ అని చెప్పింది. దివ్య కూడా దానికి క్లారిటీ ఇచ్చింది, బెండకాయలు అయితే పాడైపోతున్నాయి, ఆలు కర్రీ చపాతీలో కర్రీ బాగుంటుంది కాబట్టి రేపు వండుకుందాం బెండకాయలు, రేపటికి రైస్లోకి అని ఇంకా అక్కడ క్లారిటీ ఇస్తుంది. నాగార్జున గారు కూడా మళ్ళీ అదే చెప్తారు, కళ్యాణ్కి నువ్వు తప్పు చేసావు అన్నట్టు ఇంకా వీడియోలు ప్లే చేయాల్సి వస్తుంది, నువ్వు తప్పు చేసావు, నీ తప్పు ఒప్పుకున్నట్టు. నేనే తప్పు ఒప్పుకుంటున్నాను సార్ అంటే నేను తనతో నార్మల్గా ఆర్డర్ చేయలేదు, రిక్వెస్ట్గా చేశాను అని ఈ టైప్లో చెప్తాను. అంతకుముందు వీక్లో కూడా ఇలా జరిగింది, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలా జరిగింది, అందుకే రివెంజ్ తీర్చుకుంటున్నాను. సో అక్కడ అంత సేవ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. కళ్యాణ్ కొంచెం డౌన్ చేయడానికి చేశారా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న కూడా పెద్దది ఏం లేదు, అందులో మనం మాట్లాడుకోవాల్సింది కూడా అది ఫుడ్ దగ్గర కాబట్టి ఆలు కర్రీ అయితే బాగుంటుంది అని తిని చెప్పాడు. తనేం నేను రేషన్ మేనేజ్లో నా ఇష్టం, ఆ బెండకాయలు పాడైపోతాయి కానీ నేను బెండకాయ కర్రీ వండాలనుకున్నాను తనుజ అంటే. సో ఈ విషయం అయితే క్లారిటీ ఇచ్చారు, దివ్య అడిగారు క్లారిటీ ఇచ్చారు. నాగార్జున గారు కళ్యాణ్ తప్పు అన్నట్టు చెప్పేశారు.